నెక్స్ట్ థింగ్ ఇస్ ద రే రూల్స్. ఓకేనా, హౌ టు డ్రా రే రూల్స్ ఆఫ్ ఏ concave. Now look at here ray rules. To understand the ray diagrams, image formation, first thing we have to understand about ray rules. Okay, now here for example first ray rule. First ray rule is a this is a convex lens. This is a convex lens. Next, this is a convex lens. First ray rule here, when a light ray moving along the principal axis, this is the principal axis. When a light ray moving along the principal axis, here it is a C1, we can take it as a here it is a C2. When a light ray moving along the principal axis, it is a undeviated. It is a undeviated. When a light ray moving along the principal axis, this is the we can take another first rule, principal axis. అంటే లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్తే ఇట్ ఈస్ అన్డివేటెడ్. లైట్ రే అనేది డివేట్ అవ్వదు. నెక్స్ట్ వెన్ ద లైట్ రే మూవింగ్ అలాంగ్ ద లైట్ రే మూవింగ్ త్రూ ద ఆర్టిక్ సెంటర్ నుంచి లైట్ రే ఇట్లా మూవ్ అయింది అనుకో, ఇట్ ఈస్ ఆల్సో అన్డివేటెడ్. వెన్ ద లైట్ రే మూవింగ్ అలాంగ్ ద ఆర్టిక్ సెంటర్ త్రూ ద ఆర్టిక్ సెంటర్, ఓకే, ఆర్టిక్ సెంటర్ నుంచి లైట్ రే అనేది మూవ్ అయితే ఇట్ ఈస్ అన్డివేటెడ్. త్రూ ద ఆర్టిక్ సెంటర్ నుంచి లైట్ రే మూవ్ అయితే ఇట్ ఈస్ ఆల్సో అన్డివియేటెడ్. లైట్ రే అనేది అన్డివియేటెడ్. నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే మూవింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఓకేనా, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా లైట్ రే మూవ్ అయితే ఆఫ్టర్ రీఫ్రాక్షన్ it moves through the focus. After refraction, it moves through the focus. This is the one condition. Okay na, parallel గా వస్తే లైట్ రే ఏమవుతుంది, ఆఫ్టర్ రీఫ్రాక్షన్ తర్వాత ఫోకస్ నుంచి లైట్ రే అనేది వెళ్తుంది. నెక్స్ట్ ఫోర్త్ రే రూల్, వెన్ ఏ లైట్ రే పాసింగ్ ఫ్రమ్ ద ఫోకస్ నుంచి లైట్ రే అనేది పాస్ అయినప్పుడు, దిస్ ఇస్ ద ఫోకస్ నుంచి లైట్ రే అనేది పాస్ అయినప్పుడు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ మూవ్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది అనమాట. దీస్ ఆర్ ద రే రూల్స్. ఓకేనా, ఫస్ట్ రే రూల్ ఏంది, వెన్ ఏ లైట్ రే మూవింగ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి లైట్ రే అనేది మూవ్ అయితే ఇట్ ఈస్ అన్డివియేటెడ్. నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే మూవింగ్ త్రూ ద ఆర్టిక్ సెంటర్ నుంచి లైట్ రే వెళ్తే విచ్ ఈస్ ఆల్సో అన్డివియేటెడ్. ఇది అన్డివియేటెడ్ అనమాట. అంటే ఆర్టిక్ సెంటర్ నుంచి ఇలా కావచ్చు, లైట్ రే ఇలా కావచ్చు, నెక్స్ట్ లైట్ రే ఇలా వెళ్ళొచ్చు, నెక్స్ట్ లైట్ రే ఇలా ఆర్టిక్ సెంటర్ నుంచి ఇలా వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. అంటే ఫార్వర్డే కాదు, బ్యాక్వర్డ్ నుంచి కూడా లైట్ రే వెళ్ళొచ్చు. వెళ్ళినా ఇన్ ఎనీవే ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళే లైట్ రే అన్డివియేటెడ్. నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే మూవింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ వచ్చింది అనుకో లైట్ రే, ఆఫ్టర్ రీఫ్రాక్షన్ తర్వాత ఏమవుతాయి, ఇది ఇట్ మూవ్స్ త్రూ ద ఫోకస్ నుంచి లైట్ రే అనేది వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే పాసింగ్ ఫ్రమ్ ద ఫోకస్ నుంచి లైట్ రే అనేది వస్తుంది, ఆఫ్టర్ రీఫ్రాక్షన్ తర్వాత ఏమవుతుంది, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్ళిపోతుంది అనమాట. These ray rules applicable to the convex lens as well as these ray rules applicable to the concave lens. Okay, now for example, this is a concave lens. First ray rule, when a light ray moving along the principal axis, this is the principal axis, this is the C1, this is the C2. When a light ray moving along the principal axis, which is the undeviated, ఇది డివియేట్ అవ్వదు, స్ట్రైట్ గా వెళ్ళేది స్ట్రైట్ గానే వెళ్తుంది అనమాట. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్ళేది
ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచే వెళ్తుంది. నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే మూవింగ్ అలాంగ్ ద ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే వచ్చేది విచ్ ఈజ్ ఆల్సో అన్డీవియేటెడ్ అనమాట. డీవియేట్ అవ్వదు, విచ్ అన్డీవియేటెడ్ అంటే డీవియేట్ కాకుండానే వెళ్ళిపోతుంది. అంటే ఆప్టిక్ సెంటర్ నుంచి అంటే మనం ఇలా కూడా తీసుకోవచ్చు, ఓకేనా, ఎలాగైనా తీసుకోవచ్చు. అంటే ఇలా లైట్ రే వెళ్ళినా అన్డీవియేట్, ఇలా లైట్ రే వెళ్ళినా అన్డీవియేట్, పైన కింద నుంచి లైట్ రే వెళ్ళినా కూడా అన్డీవియేట్, ఇక్కడ నుంచి లైట్ రే వెళ్ళినా కూడా అన్డీవియేట్. అంటే ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళే లైట్ రే అన్డీవియేట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్ళే లైట్ రే అన్డీవియేట్. నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే మూవింగ్ parallel to the principal axis touches a concave lens, ఓకేనా, కాన్కేవ్ లెన్స్ కు టచ్ అయింది, ఓకేనా. ఇదే కేసు నేను ఇక్కడ కాన్కేవ్ లెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద కాన్కేవ్ లెన్స్. వెన్ ఏ లైట్ రే పాసింగ్ parallel to the concave lens touches a concave lens, parallel గా లైట్ రే వెళ్ళింది, ఓకేనా. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్ నుంచి లైట్ రే అనేది వెళ్తున్నట్టు అనిపిస్తుంది, ఓకేనా. ఇక్కడ కన్వర్జెస్ ఇక్కడ నుంచి లైట్ రే అనేది వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దిస్ ఈస్ ద వన్ రూల్, ఓకేనా. దీస్ ఆర్ ద రే రూల్స్. నెక్స్ట్ రూల్, వెన్ యూర్ లైట్ రే పాసింగ్, when a light ray appears to coming towards the focus of a concave lens, ఒక కాన్కేవ్ లెన్స్ కు ఫోకస్ వైపు వస్తున్నట్టు లైట్ రే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ a C1, దిస్ ఇస్ a C2, దిస్ ఇస్ a C2, దిస్ ఇస్ the focus. when a light ray coming towards the ఫోకస్ నుంచి ఫోకస్ వైపు లైట్ రే వస్తున్నట్టు అనిపిస్తుంది, ఫోకస్ వైపు లైట్ రే అనేది వస్తున్నట్టు అనిపిస్తుంది, ఓకేనా. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ మూవ్స్ parallel to the principal axis. After refraction it moves parallel to the principal axis, ఓకేనా. దీస్ ఆర్ ద లాస్ రిలేటెడ్ టు ద బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ అనేవి కాన్కేవ్ లెన్స్ మీద పడ్డప్పుడు ఎలా ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్ మీద పడ్డప్పుడు వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ కండిషన్, వెన్ ఏ లైట్ రే పాసింగ్ parallel to along the principal axis లైట్ రే అనేది వెళ్తే విచ్ ఈస్ ద డీవియేట్ అవ్వదు. నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే పాసింగ్ ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే వస్తే విచ్ ఈస్ ఆల్సో అన్డీవియేటెడ్. నెక్స్ట్ ప్యారలల్ గా వస్తే లైట్ రే ఏమవుతుంది, ఫోకస్ నుంచి ఫోకస్ కార్డ్ కన్వర్జ్ అవుతుంది, ఆర్ ఇట్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్. వెన్ ఏ లైట్ రే కమింగ్ టువర్డ్ ద ఫోకస్ నుంచి వస్తున్నట్టు అనిపిస్తే ఏమవుతుంది, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ఇట్ మూవ్స్ parallel to the principal axis కి ప్యారలల్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. దీస్ ఆర్ ద రే రూల్స్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ద రే డయాగ్రామ్స్ ఆఫ్ ఏ బైకాన్వెక్స్ లెన్స్ when the object placed at different పొజిషన్. ఎటు ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాడ ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ కాడ పెట్టినప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ కాడ పెట్టినప్పుడు ఏమవుతుంది అనేది ఇక్కడ రే డయాగ్రామ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రే డయాగ్రామ్స్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. Ray diagrams of convex lens. First case is object at infinity. Here it is here when we draw the ray diagrams, okay, now double convex lens we can take as a thin lens. We assume it as a thin lens. Double convex lens ni మనం ఇట్లా arrow తోటి ఇట్లా indicate చేస్తాం. This is a double convex lens. Okay, now this is the F1 is the distance. When we double the F1, it is a C1, center of curvature C1. In this case, C1 is not equal to C2. This is a F2. This is a C2. First case is when the object at infinity. Infinity దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు when a light rays parallel గా వస్తాయి. When the light rays are coming parallel, ఓకేనా, ప్యారలల్ గా లైట్ రేస్ వస్తాయి, ఓకేనా. దీస్ ఆర్ కన్వర్జెడ్ టు ఏ పాయింట్ ఎఫ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి.
here it is a image formed at focus. Focus దగ్గర image అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఫోకస్. ఇట్ ఈస్ అ పాయింట్ సైజ్ ఇమేజ్. పాయింట్ సైజ్ ఇమేజ్. నెక్స్ట్ ఇట్ ఈస్ అ రియల్ ఇమేజ్. ఇట్ ఈస్ అ రియల్ ఇమేజ్. ఇదే క్వశ్చన్ లాస్ట్ ఇయర్ ఓకేనా యాన్యువల్ లో వచ్చింది. 6 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది అనమాట. డ్రా ద రే డయాగ్రామ్ అండ్ రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ వెన్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ బిఫోర్ ఏ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ ముందు ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ ముందు పెట్టినప్పుడు ఓకేనా డ్రా ద రే డయాగ్రామ్ అన్నాడు. డ్రా ద రైట్ ద క్యారెక్టరిస్టిక్. ఓకేనా, ఫస్ట్ పైన ఒక ప్యారలల్ లైట్ రే డ్రా చేయాలి, కింది నుంచి ప్యారలల్ లైట్ రే చేయాలి. దీస్ 2 లైట్ రేస్ ఆర్ కన్వర్జెడ్ అట్ ఏ పాయింట్ ఎఫ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర, ఫోకస్ దగ్గర లైట్ రేస్ అనేవి కన్వర్జ్ అయింది. సో ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఫోకస్, పాయింట్ సైజ్ ఇమేజ్. నెక్స్ట్ విచ్ ఇస్ ద రియల్ ఇమేజ్. నెక్స్ట్ సెకండ్ కేసు, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిహాండ్ C2, బిహాండ్ సెంటర్ C2 దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది? దిస్ ఇస్ ద బైకాన్వెక్స్ లెన్స్. Here it is a F1, here it is a C1. The distance between, okay na, here F1 is, okay na, C1 is the 2 times F1. Here F2 is a, C2 is the 2 times F2. Object placed between, okay na, here, this is the object. We taken as a object means OJ, or we can taken as a AB. AB is the object. Okay na, here we have to draw the one light ray parallel to the principal axis. Principal axis కి అన్ని కేసులో కూడా మాక్సిమం ప్యారలల్, ఫస్ట్ రే ప్యారలల్ గా తీసుకోవాలి, సెకండ్ రే ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తున్నట్టు తీసుకోవాలి మాక్సిమం. ఓకేనా, లైట్ రే ఒకటి ప్యారలల్ గా వస్తుంది. ప్యారలల్ గా వచ్చి వెళ్ళిపోతుంది ఫోకస్ నుంచి, లైట్ రే అనేది ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద వన్ రూల్. నెక్స్ట్, వెన్ ఏ లైట్ రే మూవింగ్ కమింగ్ ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే వస్తుంది. ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే వచ్చింది. ఓకేనా, ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే వచ్చింది. ఇది ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ టచ్ అయింది రెండు. సో దిస్ ఈస్ ద, వీ కెన్ టేకెన్ యాజ్ ఏ డాష్ బి డాష్. ఏ డాష్ బి డాష్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఏబి. ఏబి ఈస్ ద ఆబ్జెక్ట్ పొజిషన్. ఏబి ఈస్ ద ఆబ్జెక్ట్ పొజిషన్. Here is a dash b dash is the image. So comparison to AB కంటే A dash B dash సైజ్ అనేది తక్కువ ఉంది. ఓకే, ఇట్ ఈస్ అ ఇన్వర్టెడ్ ఇమేజ్, రివర్స్ లో పడింది. రియల్ ఇమేజ్. ఆల్ రియల్ ఇమేజెస్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. ఆల్ రియల్ ఇమేజెస్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. నెక్స్ట్, ఇట్ ఈస్ అ diminished image. It is a diminished image. Here the image formed between F1 and C1. F1 and C1 మధ్యలో ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఫస్ట్ ఏం తీసుకోవాలి? బియాండ్ C2 దగ్గర ఉన్నప్పుడు వన్ లైట్ రే ప్యారలల్ గా తీసుకోవాలి. ఇట్ పాస్ త్రూ ద ఫోకస్. నెక్స్ట్ లైట్ రే ఇట్ మూవ్స్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే తీసుకోవాలి. ఇట్ ఈస్ అన్డివియేటెడ్. సో ఈ రెండు ఎక్కడ మీట్ అయినంటే ఈ పాయింట్ దగ్గర మీట్ అయింది. సో హియర్ A dash B dash is the image of AB. నెక్స్ట్ ఎట్ C2. ఓకేనా, థర్డ్ when we place the object at C2. When we place the object at C2. Here it is a F2, here it is a C2, here it is a F1, here it is a C1. Okay, now when we place the object here, this is the object. Object ఇక్కడ పెట్టినప్పుడు ఫస్ట్ రే రూల్ ఏం తీసుకోవాలి? మనం ప్యారలల్ గా తీసుకోవాలి. సో వెన్ ఏ లైట్ రే మూవింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా తీసుకున్నప్పుడు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ మూవ్స్ త్రూ ద ఫోకస్. ఓకేనా, ఫోకస్ నుంచి లైట్ రే అనేది ఎట్లా వెళ్తుంది? ఫోకస్ నుంచి వెళ్తుంది. నెక్స్ట్, వెన్ ఏ లైట్ రే మూవింగ్ త్రూ ద, నెక్స్ట్ లైట్ రే ఎలా తీసుకోవాలి? ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే తీసుకోవాలి. ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే ఇలా తీసుకోవాలి. ఓకే, యాక్చువల్లీ ఇయర్ మనం కొంచెం జాగ్రత్తగా డ్రా చేస్తే కరెక్ట్గా వస్తుంది. దిస్ ఈస్ ద ఇమేజ్. ఓకేనా, దిస్ ఈస్ ద ఏబి ఈస్ ద ఇయర్ ఏబి ఈస్ ద ఆబ్జెక్ట్. ఇయర్ A dash B dash is the image. So
మనం when we place the object at C2, image formed at C1. ఎగ్జాక్ట్లీ మనం స్కేల్ తో తీసుకుంటే ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఒకటి లైటర్ ప్యారలల్ గా తీసుకోవాలి. ప్యారలల్ గా తీసుకునే లైటర్ ఎక్కడి నుంచి పోతుంది? ఫోకస్ నుంచి పోతుంది. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ మూవ్స్ త్రూ ద ఫోకస్. నెక్స్ట్ వెన్ ఏ లైటర్ పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్, ఆప్టిక్ సెంటర్ నుంచి వచ్చే లైటర్ ఎట్ మూవ్ అవుతుంది? ఇట్ ఈస్ అన్డీవియేటెడ్. సో ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? ఎట్ C1 దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ C1. At C1, it is the real image. All real images are inverted images. All real images are inverted image. Next image is a same size image. Same image formed in the same size image formed. Next fourth case is a object placed between C2 and F2, and the object placed between C2 and F2. Here it is a convex lens. Here it is a convex lens. Here it is a F2. Here it is a F1. Here it is a C1. Here it is a C2. When the object placed between C2 and F2, one light ray coming parallel గా light ray వస్తుంది between C2 and F2 దగ్గర పెట్టినప్పుడు. సో ఎట్లా బాగుంది? ఇట్ మూవ్స్ త్రూ ద ఫోకస్ నుంచి వెళ్తుంది. నెక్స్ట్ వన్ లైట్ రే ఎట్లా ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే వస్తుంది. ఎక్కడ ఫామ్ అయింది? బిహాండ్ C1. ద ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ బిహాండ్ C1. హియర్ వీ కెన్ టేక్ as AB is the object. A dash B dash is the image. A dash B dash is the image. AB is the object. A dash B dash is the image. This is the object. This is the image. Image ఎక్కడ ఫామ్ అయింది? బిహాండ్ C1. Image is formed at behind C1. Image is a real image. All real images are inverted images. Image is a enlarged images. Here you will see the enlarged. Here you will see the enlarged image. Next thing is when the object, fifth case is the object placed at focus. Object placed at F2. When we place the object at F2, for example, here it is a F2, here it is a C2, here it is a F1, here it is a C1. Here when the object placed at F, okay, now when light ray coming parallel to the principal axis after refraction తర్వాత ఇట్లా, okay, after refraction it moves through the focus. Next light ray it moves through the optic center. So optic center నుంచి వెళ్తుంది. So ఈ two light rays are parallel rays. It does not meet. The image is formed at infinity. Here the image is formed at infinity. అదొకటి పాయింట్ రాయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ between F2 and optic center. F2 and optic center. F2 కు ఆప్టిక్ సెంటర్ మధ్యలో ఆబ్జెక్ట్ అనేది పెట్టినప్పుడు, ఓకేనా? దిస్ ద P, ఆప్టిక్ సెంటర్ P is given by the letter P. Here also optic center P. Here also optic center P. When the object is placed between F2 and optic center P. Here is a ray diagram. Here we can take as a C2. Here we taken as a F2. Here is the optic center P. Here is a F1. Here is a C1. Look at here when we place the object here. ఈ రెండింటికి ఫోకల్ F2 కు P కు మధ్యలో పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ వన్ లైట్ రే ప్యారలల్ గా వస్తుంది. ప్యారలల్ గా వచ్చే లైట్ రే ఏమవుతుంది? ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది. ప్యారలల్ గా వచ్చే లైట్ రే ఏమవుతుంది? ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైట్ రే ఏమవుతుంది? ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే అనేది వెళ్ళిపోతుంది. సో వెన్ వి ఎక్స్టెండ్ దిస్, ఓకేనా, టూ లైట్ రేస్, వెన్ వి ఎక్స్టెండ్ దిస్ టూ లైట్ రేస్, so the image is formed here. The image is formed here, same side of the lens. Okay, now image is a virtual image. All virtual images are direct images. Next it is a magnified image, same side of the lens.
సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. Look at these are the ray diagrams of a convex lens. Okay, now first thing is a object at infinity. ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు లైట్ రేస్ అనేవి ప్యారలల్గా వస్తాయి. ప్యారలల్గా వచ్చే లైట్ రేస్ ఆఫ్టర్ రీఫ్రాక్షన్ ఇట్ మూవ్స్ త్రూ ద ఫోకస్ ఆర్ కన్వర్జ్ ఎట్ ఫోకస్ దగ్గర పడతాయి అనమాట. సో హియర్ ఇట్ ఇస్ అ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్, పాయింట్ సైజ్ ఇమేజ్, రియల్ ఇమేజ్. నెక్స్ట్ when we place the object behind C2 దగ్గర పెట్టినప్పుడు వన్ లైట్ రే ప్యారలల్ గా తీసుకోవాలి. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ మూవ్స్ త్రూ ద ఫోకస్. నెక్స్ట్ అనదర్ లైట్ రే ఇట్ మూవ్స్ త్రూ ద ఆప్టిక్ సెంటర్. సో దీస్ లైట్ రేస్ అనేవి ఎక్కడ కన్వర్జ్ అవుతాయి? ఈ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. సో ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ F1 అండ్ C1. ఏ ఇమేజ్ ఇది? రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద డిమినిష్డ్ ఇమేజ్. నెక్స్ట్ థర్డ్ కేస్ ఇస్ ద C2. ఆబ్జెక్ట్ C2 దగ్గర పెడితే ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అయింది? C1 దగ్గర ఫామ్ అయింది. ఇట్ ఈస్ అ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, సేమ్ సైజ్ ఇమేజ్. నెక్స్ట్ వెన్ వి ప్లేస్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ C2 అండ్ F2 దగ్గర పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బిట్వీన్ బిహాండ్ C1 దగ్గర ఫామ్ అయింది. హియర్ ఇట్ ఇస్ అ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్, అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ ఎన్లార్జ్డ్ గా ఉంది. ఫిఫ్త్ కేసు ఆబ్జెక్ట్ అట్ F2 దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇది సిక్స్త్ కేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ విచ్ కేస్ we are having the virtual image and enlarged image అంటాడు. ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ F2 అండ్ ఆప్టిక్ సెంటర్ దగ్గర పెట్టినప్పుడు వన్ లైట్ రే ప్యారలల్ గా తీసుకోవాలి. ప్యారలల్ వచ్చే లైట్ రే ఫోకస్ నుంచి వెళ్తుంది. నెక్స్ట్ అనదర్ లైట్ రే ఆప్టిక్ సెంటర్ నుంచి తీసుకోవాలి. ఇట్ ఈస్ అన్డివియేటెడ్. ఈ టూ లైట్ రేస్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ పడుతుంది? సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ కి సేమ్ సైడ్ పడుతుంది. విచ్ ఇస్ ద వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, విచ్ ఇస్ ద మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓన్లీ మనకు లాస్ట్ కేసులోనే వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద రే డయాగ్రామ్స్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ when the object placed between different position. Next case I will discuss about ray diagrams of a concave lens, biconcave lens. It is a biconcave lens. Biconcave lens we are denoted with the arrow అనేది థిన్ లెన్స్ కన్సిడర్ చేస్తాం. మనం థిక్ లెన్స్ కాదు, ఇక్కడ కూడా మనం ఏ లెన్స్ కన్సిడర్ చేస్తాం? థిన్ లెన్స్ కన్సిడర్ చేస్తాం. అంటే థిన్ లెన్స్ మీన్స్ రీఫ్రాక్షన్ అనేది విచ్ అక్కర్స్ ఓన్లీ సింగిల్ కర్వ్డ్ సర్ఫేస్ లాగా తీసుకుంటాం. ఇక్కడ లెన్స్ అనేది మనకు టూ కర్వ్డ్ సర్ఫేస్ అని తెలుసు, కానీ మనం రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు వి అజ్యూమ్ లెన్స్ యాజ్ సింగిల్ కర్వ్డ్ సర్ఫేస్ లాగా మనం తీసుకుంటాం అన్నమాట. దిస్ ఈజ్ ద డబుల్ కాన్కేవ్ లెన్స్. It is the C1 is F1 is this side, F2 C2 is C1 is this side. Here it is F2, here it is C2. When the object at infinity, we know that parallel light rays are coming. Okay, now when the object is at infinity, parallel light rays are coming. When the parallel light rays touches a lens, concave lens, it appears to diverge from the focus నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? ఫోకస్ నుంచి లైట్ రే అనేది వెళ్తున్నట్టు అనిపిస్తుంది. Here also it appears to diverge from the focus. So here what kind of image it here? The image here it is a virtual image, diminished image, same side of the lens. Image is here image formed at focus. Image formed at focus. F1 దగ్గర image form అవుతుంది. Image is a virtual image. Image is a virtual image. All virtual images are erect images. Next image is a diminished image. Image is a diminished image. ఓకేనా? ఇది కాన్కేవ్ లెన్స్ రే డయాగ్రామ్. ఫస్ట్ కాన్కేవ్ లెన్స్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టినాం. వెన్ ద ఆబ్జెక్ట్ అంటే ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు లైట్ రేస్ అనేవి ప్యారలల్ గా వస్తాయి. ప్యారలల్ గా వచ్చే లైట్ రేస్ లెన్స్ దగ్గర పడ్డప్పుడు
ఇట్ అపేర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్. ఫోకస్ నుంచి లైట్ రేస్ అనేది వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. ఇది ఏ ఇమేజ్? వర్చువల్ ఇమేజ్, డైరెక్ట్ ఇమేజ్, నెక్స్ట్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎనీవేర్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఇన్ఫినిటీ. ఎనీవేర్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఇన్ఫినిటీ. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఎనీవేర్. ఎనీవేర్ సెకండ్ కేసు, ఎనీవేర్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎనీవేర్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఇన్ఫినిటీ. ఆప్టిక్ సెంటర్ అండ్ ఇన్ఫినిటీ దగ్గర ఏ ప్లేస్లో అయినా ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఓకేనా రే డయాగ్రామ్ అనేది సేమ్ ఉంటుంది. Concave lens. This is the concave lens. This is the, we can take as a F1. Okay, now F1, it is a, when we double the F1, it will become the C1. Here it is a F2. This is the point C2. When we place the object, for example, between C and F కాడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తాం. When a light ray passing parallel to the principal axis, ఓకేనా, టచ్ చేసే కాన్కేవ్ లెన్స్, ప్యారలల్గా వచ్చే లైట్ రే కాన్కేవ్ లెన్స్ మీద టచ్ అయినప్పుడు ఇట్ అపేర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్ నుంచి లైట్ రే అనేది వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇట్ అపేర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్ నుంచి లైట్ రే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే పాసింగ్ ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే వెళ్తే విచ్ ఈస్ ద డీవియేట్ అవ్వాలి, విచ్ ఈస్ ద అన్డీవియేటెడ్. ఓకేనా, అన్డీవియేట్. సో ఈ రెండు పాయింట్ ఎక్కడ మీట్ అయింది? ఈ పాయింట్ దగ్గర మీట్ అయింది. దిస్ ఈస్ ద ఇమేజ్. హియర్ AB is the object, here A', B' is the image. ఫస్ట్ లైట్ రే తీసుకోవాలి, ప్యారలల్గా తీసుకోవాలి. ప్యారలల్గా వచ్చేది ఇట్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే పాసింగ్ టు ద ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే వెళ్తుంటే ఇట్ ఈస్ ద అన్డీవియేట్. ఈ రెండు ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ద ఇమేజ్ ఇస్ ద వర్చువల్ ఇమేజ్. All virtual images are direct image. Next, the image formed between optic center and F1. The image formed between optic center and F1. It is a diminished image. Image formed same side of the lens. Okay, now this is the ray diagrams of a concave lens. First, parallel light rays vasthayi. When the parallel light rays touches a concave lens, it appears to diverge from the focus nunchi veltunnattu anpistayi. Here is the image formed at focus, virtual image, direct image. Next, it is a diminished image. Next thing is the object placed anywhere between optic center and infinity. Optic center and infinity దగ్గర పెట్టినప్పుడు ప్యారలల్గా వచ్చే లైట్ రే ఇట్ అపేర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్ నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే పాసింగ్ ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే వెళ్తే ఓకే ఇట్ ఈస్ అన్డీవియేటెడ్. ఈ రెండు లైట్ రేస్ ఇక్కడ టచ్ అయినాయి. AB ఈస్ ద ఆబ్జెక్ట్, A', B' ఈస్ ద ఇమేజ్. సో ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ పడుతుంది. ఇమేజ్ ఇస్ ద వర్చువల్ ఇమేజ్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద ఎరెక్ట్ ఇమేజ్. All virtual images erect images. Next, it is the diminished image, small size image పడుతుంది అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ మై వీడియో, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.